ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయాన్ని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా 2 పీసెస్ తీసుకున్నాను. 1 పీస్ ఎంత వచ్చింది 15 ఇంచెస్. అలాగే ఈ 2 పీస్ 30 ఇంచెస్ అండి. 2 వచ్చి 4.5 ఇంచెస్. ఇలా 2 పీసెస్ ని మధ్యలో స్టిచ్ వేస్తున్నాను. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా 2 పీసెస్ ని తీసుకొని ఫ్రంచెస్ తిప్పుకోవచ్చు. డైరెక్ట్ పీసే ఉండని అవసరం లేదు. ఇలా కుట్టుకున్న క్లాత్ జాయింట్ పైకి ఉండేలా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక క్లాత్ ని వెనక వైపు తిరగండి. ఇలా 5 ఇంచెస్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చివరన కుట్టు వేసుకున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ తిప్పుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకున్నానండి. ఇలా తీసుకున్న క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని 3 ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకొని కట్ చేసుకొని 4 పీసెస్ తీసుకోవాలి. ఇలా 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత 1 పీస్ని తీసుకుని వీడియోలో చెప్పిన విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని లోపల డోరీని పెట్టి పైన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చివరను కట్ చేసి సూది సహాయంతో ఈ చివరన ఇలా చిన్న హెమ్మింగ్ లాగా కుట్టుకొని క్లాత్ని దగ్గర చేసుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ తిప్పి దీంట్లో మన దగ్గర ఉన్న దూదిని లోపల పెట్టవచ్చు. దూది లేకపోయినా క్లాత్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లోపల పెట్టుకోవచ్చు. ఇలా దూదిని పెట్టి సూది సహాయంతో ఇలా మధ్యలోకి కుట్టుకోవాలి. తర్వాత ఇటువైపు కూడా తిప్పి ఫోల్డింగ్ చేసి ఇలా మధ్యలోకి కుట్టుకోవాలి. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ అయిన చిన్న తులిప్ ఫ్లవర్ లా ఉంటుందండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇంత బ్యూటిఫుల్ అయిన క్రంచెస్ని రెడీ చేసుకోవచ్చు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఆల్రెడీ ముందు కుట్టు పెట్టుకున్న క్లాత్ని తీసుకోవాలి. ఇలా క్లాత్ని తీసుకున్నాక ఇక్కడ 10 ఇంచెస్ ఉన్న ఎలాస్టిక్ని తీసుకొని ఒకవైపు పిన్ని సహాయంతో క్లాత్ లోపల పెట్టి ఈ చివరికి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసవచ్చు. నేను ఇక్కడ ముడి వేయట్లా, సూది సహాయంతో కుట్టుకుంటున్నానండి.
ఇలా కుట్టుకొని ముడి వేసుకుంటే లోపల ఎలాస్టిక్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న 2 క్లాత్లని కలుపుతా పైన స్టిచ్ వేసుకోవాలి. చేతి పని ఇక్కడ చేసుకుంటున్నాను చేతితో. ఇలా క్రంచెస్ ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తులి ఫుల్ ని ఇలా వీడియోలో చూపిన విధంగా ముడి వేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ అయిన క్రంచెస్ రెడీ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి క్రంచెస్ కావాలనుకుంటే కింద ఎస్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.